వెల్కమ్ బ్యాక్. జిల్లాల పునర్విభజనపై కాంగ్రెస్ పోరు ఉధృతం చేసింది. నిన్న మొన్నటి వరకు ఆందోళనలు, బంద్లు చేసిన ఆ పార్టీ నేతలు నేటి నుంచి దీక్షలకు దిగుతున్నారు. ఇందిరా పార్కులో ప్రజా సంఘాలతో పాటుగా మేధావుల్ని భాగస్వాముల్ని చేస్తూ నిరాహార దీక్ష చేయబోతున్నారు. జిల్లాలను ప్రభుత్వం శాస్త్రీయ విభజన చేయడం లేదనే ప్రచారాన్ని చేయాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉండడంతో అదే స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రజల అభ్యంతరాలను ఆందోళన రూపంలో వ్యక్తం చేస్తూ వస్తోంది. జిల్లాల ఏర్పాటు విషయంలో అభ్యంతరాలున్న చోట కాంగ్రెస్ నేతలే ఆందోళనలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి డి.కే. అరుణ ఆందోళన బాట పట్టారు. గద్వాల జిల్లా కోసం 3 రోజుల బంద్తో పాటు పాదయాత్ర కూడా నిర్వహించారు. అయినా ప్రభుత్వం ఈ ఆందోళనలు పట్టించుకోకుండా జిల్లాల విభజనను పూర్తి చేయడానికే సిద్ధమవుతోంది. దీంతో డి.కే. అరుణ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద 2 రోజుల నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. నూతన జిల్లాల ఏర్పాటు పైన మీరు ప్రకటించినటువంటి ముసాయిదా పూర్తిగా తప్పులు తడకగా ఉంది, అశాస్త్రీయంగా ఉంది. దానిపైనే 2 రోజులు ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష కూర్చుంటున్నాను. దీనికి సంబంధించి ఎక్కడెక్కడైతే జిల్లాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయో వారినందరినీ కూడా ఈ దీక్షలో పాల్గొనాలని ఆహ్వానించడం జరిగింది. గత కొద్ది రోజులుగా జనగామ జిల్లా కోసం ఆందోళన చేస్తున్న మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నా లక్ష్మయ్య సైతం దీక్షలో కూర్చుంటున్నారు. ప్రభుత్వం జిల్లాల విభజన అశాస్త్రీయంగా చేస్తోందని భావిస్తున్న వారంతా తమ నిరాహార దీక్షలో పాల్గొనవచ్చని డి.కే. అరుణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులతో పాటు మేధావులను కూడా ఈ దీక్షకు డి.కే. ఆహ్వానిస్తున్నారు. వీరితో పాటుగా జిల్లాల విభజనను వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీల వారు ఈ దీక్షకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను లెక్కలోకి తీసుకోకుండా ముందుకెళ్తే సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే ప్రజల తరపున పోరాడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా ఉంది అనుకునేటువంటి ప్రజా సంఘాలు, వ్యక్తులు, శక్తులు అన్ని వర్గాలను కలుపుకొని పెద్ద ఎత్తున చివరిసారిగా మరి ఒకసారి ప్రభుత్వానికి మా ఆవేదనను, మా ప్రాంత ప్రజల ఆందోళనను, ఆక్రందనను, వ్యతిరేకతను తెలియజేయడానికి దీక్ష చేస్తా ఉన్నాం. పార్టీలో సీనియర్లు ఎవరికి వారు జిల్లాల విభజనపై ఉద్యమం ఉధృతంగా చేస్తున్నా పార్టీ మాత్రం పట్టీ పట్టునట్లుగా ఉంది. వారి ఆందోళనకు పార్టీతో సంబంధం లేదని, అదంతా వ్యక్తిగతమని అంటోంది. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించాకే చూద్దామంటూ పార్టీలో కొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఈ దీక్షలు, పోరాటాలు పార్టీవా లేక నేతలవా అంటే ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. సింగూరుపై సుప్రీంకోర్టు తీర్పు తెలుగు రాష్ట్రాలకు గుదిబండ కాబోతోందా? ఆశించిన ప్రయోజనాలు సాధించలేని పారిశ్రామిక భూసేకరణపై కోర్టు తీర్పు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఎకరాల్లో సేకరించిన భూములు తిరిగి ఇవ్వాలనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంటోంది. ప్రత్యేక ఆర్థిక మండళ్లు పుట్టగానే ఒడిసి పట్టుకున్న ఘనత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది. దేశంలో ఎక్కడా లేనన్ని ఎస్ఈజెడ్లు ఇక్కడే పుట్టుకొచ్చాయి. వాటి కోసం వేలాది ఎకరాల భూసేకరణ జరిగింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసి 2004-2009 మధ్య 82,792 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ని సృష్టించింది. ఈ భూములన్నింటినీ దాదాపు రైతుల నుంచే సేకరించింది. అందులో పారిశ్రామిక ప్రయోజనాల కోసం 47,337 ఎకరాల్ని కేటాయించింది ప్రభుత్వం. పశ్చిమ బెంగాల్లోని సింగూరులో టాటా నానో ఫ్యాక్టరీ కోసం అప్పటి బుద్ధదేవ్ సర్కార్ 1000 ఎకరాల్ని సేకరించింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. చివరికి టాటా సంస్థ అక్కడి ప్రాజెక్టుని స్థాపించలేని పరిస్థితి. 2006లో తీసుకున్న ఈ భూముల్ని తిరిగి ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా భూముల్ని తీసుకున్న బడా సంస్థలు ఆశించిన స్థాయిలో పారిశ్రామిక ప్రయోజనాల్ని చూపించలేకపోయాయి. కేటాయించిన భూముల్లో సగం కూడా వినియోగంలోకి తేలేని పరిస్థితి కొన్ని చోట్ల నెలకొని ఉంది. దీంతో తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలని రైతులు ఆందోళనల స్వరం వినిపిస్తూ ఉన్నారు. వీరికి సింగూరు భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొత్త ఊపిరులూదుతోంది. తాజా పరిణామాలు తెలంగాణ కంటే ఏపీ సర్కార్ని ఎక్కువ ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయి. కాకినాడ ఎస్ఈజెడ్ వ్యతిరేక పోరాట సమితి ఇప్పటికే ఆందోళన పథంలో ఉంది. 2012లో రాజుకున్న ఈ ఉద్యమానికి అప్పుడు విపక్షంలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు గట్టి మద్దతు పలికారు. అయితే కాంగ్రెస్ హయాంలో కేటాయించిన 8,400 ఎకరాలకు అదనంగా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మరో 2,094 ఎకరాలు కేటాయించారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ భూముల కోసం కోర్టుల్లో 22 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు వాన్పిక్ కోసం సేకరించిన 18,000 ఎకరాల భూములు కూడా 8 ఏళ్లుగా నిరుపయోగంగా మిగిలాయి. అనంతపురంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం మరో 8,500 ఎకరాలు ఏపీఐఐసి సేకరించింది. కృష్ణపట్నం ఓడరేవు కోసం ప్రభుత్వం 4,730 ఎకరాలు కేటాయిస్తే పూర్తి స్థాయిలో ఆ భూములు కూడా వినియోగంలోకి రాలేదు. దీంతో ఈ బాధిత వర్గాలన్నీ సింగూరు తీర్పుతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో ఇంత భారీ కేటాయింపులు జరగకపోయినా ఒక్క మెదక్ జిల్లాలోనే ఎకనామిక్ సిటీ కోసం 2,000 ఎకరాల కేటాయింపులు జరిగాయి. వినియోగంలోకి రాకపోయినా ఎస్ఈజెడ్ల కింద కేంద్రం నోటిఫై చేసిన స్థలాన్ని వెనక్కి తీసుకోవటం 2 రాష్ట్రాల్లోనూ అంత సులువు కాదు. కానీ ప్రజా ఉద్యమాల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకోవటానికి మాత్రం పాలకులు సిద్ధపడాల్సిందే. తూర్పు ఆసియా దేశాలతో